ఈ ధనుకి ఏమైందో ఏంటో ఇప్పటికే చాలా రోజులైంది కానీ మనిషి కనబడట్లేదు. ఎక్కడున్నాడో, ఎక్కడ తింటున్నాడో, ఎక్కడ పడుకున్నాడో. వాడికేంటి చక్కగా ఇంటికాడ తింటున్నాడు, పడుకుంటున్నాడు. మనం అనేది ఉన్నదే మర్చిపోతున్నాడు. అందుకే ఈ రోజు మన ఊర్లో వచ్చిన అమ్యూజ్మెంట్ పార్క్ కి మనం తీసుకువెళ్ళాలి. అక్కడ చాలా వాటర్ స్లైడ్స్ అయితే ఉన్నాయి. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సరే, నేను కూడా చూడాలి. ఇప్పటికే ధనుని చూసి చాలా రోజులైంది. ఎందుకో ఎప్పుడు బయటకైతే రావట్లేదు. సరే, ఇప్పుడు మనమైతే పిలిచి తొందరగా మనమైతే అమ్యూజ్మెంట్ పార్క్ కి తీసుకెళ్దాం. మన విలేజ్ లోనే ఓపెన్ అయిన అతిపెద్ద ఐసించాన్ ఇంకా లేవలేదా? ఎప్పటి నుంచో లేవమని చెప్పాను కదా. టోనీ మామ, నేను కూడా లేపుతున్నాను. ఇప్పటికే ధను అన్న కనబడి చాలా రోజులైంది. నాకు కూడా కనబడకుండా ఎక్కడికో వెళ్ళి ఇప్పుడే వచ్చాడు. ఎక్కడికి వెళ్ళడం కూడా తెలియట్లేదు. బయటికి రమ్మంటే రావట్లేదు. ఒక్కసారి రమ్మన్నా కూడా లేవట్లేదు. అబ్బా, ఎవరది? టోనీ చెప్పు, ఏంటి? ఏం కావాలి నీకు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను ఎక్కడికి రానని మీ అందరికీ చెప్పాను. చెప్తున్నా కూడా మీకు అర్థం కాదా? నేను రానంటే రాను, అర్థమవుతుందా? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, అర్జెంటుగా వెళ్ళిపోండి. నేను రాను. సరే, ఏం జరిగిందో చెప్పకుండా రాను అంటే మేమేం చేయాలి చెప్పు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఇలా ఉన్నావు? చాలా రోజుల నుంచి రెస్ట్ తీసుకోలేదు కదా, అందుకే హిమాలయస్కి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకుని వచ్చాను. ఇప్పుడు నాకు ఆడాలని లేదు. నేను రమ్మన్న ప్లేస్లకి మీరు రారు, కానీ మీరు రమ్మన్న ప్లేస్కి నేను రావాలా? వెళ్ళండి వెళ్ళండి, నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు. సరే టోనీ మామ, మనం వెళ్దాం పదా. ధను అన్న రావాలంటే రావచ్చు కదా, మనందరం వెళ్దాం. రా ధను అన్న. టోనీ మామ, మనం వెళ్దాం లేపదా. ధను అన్న రావాలనుకుంటే వస్తాడు, సరేనా? నేనైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఈ మధ్య ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. ఈ మధ్య ఎవరిని చూడలేదు కూడా. చాలా రోజులైంది. ఇక నుంచి రోజు రావాలి మరి. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళి అమ్యూజ్మెంట్ పార్క్ లో ఉన్న అన్ని ఎంజాయ్ చేద్దాం. వామ్మో, అక్కడ అతి పెద్ద రోలర్ కోస్టర్ ఉంది, వాటర్ స్లైడ్ ఉంది, గుర్రం బండి ఉంది, ట్రైన్ ఉంది. వావ్ వావ్, చాలా 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 ఉన్నాయి అక్కడ. పదండి తొందరగా వెళ్దాం. కానీ ధను అన్న కూడా వచ్చుంటే చాలా బాగుండేదబ్బా. ధను అన్న కూడా రాలేదు. ఏం చేస్తాను చెప్పండి. సరే, అరే నాకు ప్లేస్ లేదా? నేను ఎక్కడ కూర్చోవాలి? మళ్ళీ పైనేనా? సర్లే, ఇంకేం చేస్తాం, సరిపోతుంది. పైన కూర్చొని మంచిగా చల్లగాలి పీలుస్తూనే అందులో ఉంటుంది అసలైన ఎంజాయ్. పద టోనీ మామ, ఇంత పెద్ద కార్ వేసుకుంటా కానీ కారులో కూర్చోడానికి కొంతమంది మాత్రమే పెడతావు. లోపల మొత్తం డ్యాన్సులు చేసుకోవడానికి పెడతావు. పద వెళ్దాం. అమ్మయ్య, ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసేయాలి. ఓయ్ హల్కు మామ, ఏంటి ఏం చేస్తున్నావు? బాగున్నావా? చాలా రోజులైంది, కండ్ల బాగా పెంచావు. ఈ మధ్య బాగా ఎటకారం ఎక్కువ అవుతుంది రాసించాను. సరే, ఫుల్గా మనమైతే అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? పూర్తిగా ఎంజాయ్ చేసేద్దాం. నాకైతే ఓన్లీ ఆ వాటర్ స్లైడ్ మీదే ఉంది. దాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. జారుడు బల్ల జారుతాం. అయ్యో, చాలా రోజుల నుంచి మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాను. నేను గుర్తున్నానా, మర్చిపోయానా? నేనే మీ ధను అనని. అబ్బా, నాకు ఈ మధ్య అయితే కొంచెం అన్ఈజీగా ఉందన్నమాట. అందుకే నేను మీ ముందుకు రాలేదు. ఎందుకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళనంటున్నానంటే నాలో కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాను. చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూడలేదని. మీరు నన్ను గుర్తుపెట్టుకున్నారా లేదు? గుర్తుంటే గుర్తున్నానని కనీసం కామెంట్ అయినా చేయండి, చూసి హ్యాపీ అవుతా. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇలా ఇంట్లో ఉండడం మీ ఎవరికి నచ్చదని నాకు తెలుసు. మీకోసం మాత్రమే నేనైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాను. ఎందుకు తెలుసా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు? వీళ్ళు నేను ఎక్కడికి రమ్మంటున్నానో అక్కడికైతే రావట్లేదు. వీళ్ళు చెప్పిన ప్లేస్కి నేను ఎప్పుడు వెళ్ళాలి. సర్లేండి, అందరూ ఒక మాట మీద ఉన్నారు కాబట్టి మనం కూడా అదే మాట మీద ఉండే లేట్ చేయకుండా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. నాకైతే మాత్రం చాలా మిస్ అయ్యాను అబ్బా మిమ్మల్ని అందరినీ చూసి. ఇప్పుడైతే ఫైనల్లీ మిమ్మల్ని అందరినీ కలిశాను కదా, హ్యాపీగా ఉంది. అందుకే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఈరోజు మనందరం అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళి వాటర్ స్లైడ్, రోలర్ కోస్టర్, ఇంకా అక్కడ ఏమేమైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మనం ఎంజాయ్ చేయబోతున్నాం. సరే, ఓకే గైస్, మనమైతే ఫైనల్లీ, ఓ మై గాడ్, ఏంట్రా ఇంత పెద్దగా ఉంది? రంగుల రాట్నం, ఇంకా అలానే రోలర్ కోస్టర్, బెలూన్స్, లోపల వచ్చేసి రివర్స్గా తిరుగుతున్నాయి. చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి. కానీ వీళ్ళందరూ ఓన్లీ వాటర్ స్లైడ్స్కే టికెట్స్ తీసుకున్నారంట. సర్లేండి, మనమైతే వాటర్ స్లైడే ఎంజాయ్ చేద్దాం. తర్వాత రిమైనింగ్ అన్నీ ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే ఇందులో డిఫరెంట్ వాటర్ స్లైడ్స్ ఉన్నాయంట. కానీ ఇక్కడికి ఎందుకో తక్కువ మంది జనాలు వస్తున్నారు, ఏమో తెలియదేమో. సరే, మనమైతే లోపలికి వెళ్ళి ఒకసారి ఎంటర్ అయిపోయి వాళ్ళకు కూడా షాక్ అయితే ఇచ్చేద్దాం. వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నేను వచ్చానని. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. వాళ్ళందరూ లోపలే ఉన్నారు. బాబు, టికెట్ చూపి. టికెట్ ఆల్రెడీ మా వాళ్ళు లోపలికి వెళ్ళారు. మొత్తం అందరికీ తీశారు. అందులో రిమైనింగ్ మిగిలిపోయిన వాడు నేనే. నా టికెట్ వాళ్ళ దగ్గరే ఉంది. ఓకే, వెళ్ళొచ్చు, వెళ్ళండి. ఓకే, మనమైతే లోపలికి రాజులా ఎంటర్ అయితే అయిపోతున్నాం. ఓ మై గాడ్, ఏమన్నా ఉందా చూడండి.
అరే సూపర్ ఉంది కదా. అబ్బా బాబా బాబా, ఏంటి ఇక్కడ అన్నీ ఉన్నట్టుగా ఉన్నాయే చూడ్డానికి. సర్కస్ కూడా అవుతున్నట్టుగా ఉంది లోపల. అరే ఇంత పెద్ద డిస్నీ ల్యాండ్ నేను ఎక్కడ కూడా చూడలేదు. ఓరి నాయన, ప్రతిదీ కూడా ఉంది అబ్బా ఇక్కడ, ప్రతిదీ. అరే కానీ మన వాళ్ళు ఎక్కడున్నారు కనిపెట్టండి. రే సించాన్, హల్క్, ఎక్కడున్నారు వీళ్ళందరూ? సరే మనం వాళ్ళైతే తొందరగా కనిపెట్టాలి. వాటర్ స్లైడ్స్ దగ్గర ఇంకా అలానే జారుడు బలాల దగ్గర ఉన్నారంట. మరి ఎక్కడున్నాయి? ఇదైతే ఎక్కరలేదు, ఎక్కితే కళ్ళు తిరిగి పడిపోతారంటే. ఇక్కడికి అంత ఎక్కువగా జనాలు అయితే రాలేదు, మరి ఎందుకో తెలియదు. కొత్తగా ఓపెన్ అయింది కదా, తెలియదు అనుకుంటా నాకు తెలిసి. సరే మనమైతే ఇక లేట్ చేయకుండా వాళ్ళకి కనిపెడదాం. ఎక్కడున్నారు? ఇక్కడ మీకు ఎక్కడన్నా స్లైడ్స్ కనబడితే చూడండి, వాళ్ళు అక్కడే ఉంటారు. ఇక్కడైతే నాకు అన్నీ ఇవే కనబడుతున్నాయి కానీ కొత్తగా అయితే ఏం కనబడట్లేదు. ఇదేంటిది? అరే ఇదేదో రాడ్లా తిరుగుతుందంటే. అరే ఇక్కడేదో స్లైడ్ ఉన్నట్టుగా ఉంది. ఓకే, ఒకసారి దీని పైకి అయితే వెళ్ళి చూద్దాం. ఆగండి, దీనిపైన వాళ్ళు ఉంటారేమో అనిపిస్తుంది. అరే దీని నుంచి వెళ్ళలేమా? తిరిగి మరి వెళ్ళాలా? సరే వెళ్దాం, ఇక ఏం చేస్తాం. ఓకే గాయస్, పైన అయితే ఉన్నట్టుగా ఉన్నారు. పైన నాకు కనబడ్డారు, నాకు తెలిసి మన వాళ్ళే అనుకుంటా. ఓకే, పైకి చక ఎక్కేద్దాం. అరే యార్ చాలా బాగుంది కదా, ప్రతిది కూడా సూపర్గా ఉంది. ఇంకా ఎంజాయ్ చేస్తారా? సించాన్, హల్క్, అలానే స్పైడర్ మ్యాన్, కెప్టెన్ అమెరికా వచ్చేసారు. ఇటు చూడండి. అరే ఇటు చూడండి అయ్యా, మీకోసమే వచ్చాను. అరే పలకరేంటి? ఓకే, ఇందాక నేను రానన్నారని ఫీల్ అయ్యారా? అరే టోనీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అరే ఆగో. అరే నేను దానికోసం ఫీల్ అవ్వట్లేదను. మనం ఇంత డబ్బులు కట్టి అంత వృధా. ఎందుకంటే ఇక్కడ స్లైడ్లో మనమైతే జారట్లేదు. నేను ఎంతగానో ప్రయత్నించాను. చూడు ఒకసారి, ఇప్పుడు మనం స్లైడ్ దగ్గరికి వచ్చామా, నేను పరిగెత్తి వెళ్ళి జారడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు చూడు, మనం జారకుండా అక్కడే స్టక్ అయిపోతున్నాం. డబ్బులంతా వేస్ట్ అనిపిస్తుంది. అందుకే దీనికి కూడా ఎక్కువ మంది ఎవరు రావట్లేదు అనుకుంటా. కష్టపడి మనమైతే ఓన్లీ వాటర్ స్లైడ్ టికెట్స్ మాత్రమే తీసుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఇదిగో చూడు, జారకుండా నడుచుకొని వెళ్ళిపోతున్నాం. జారడానికి ప్రయత్నిస్తే అక్కడే ఆగిపోతున్నాం. నేను ట్రై చేస్తాను. ఎంత ట్రై చేసినా కూడా అవ్వట్లేదు ఇది. అబ్బా, ఈ నార్మల్ స్లైడ్ అవ్వదు అనుకుంటా టోనీ మామ. నాకు తెలిసి మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే మనం వచ్చేసి ఇప్పుడు వాటర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళాలి. ఇది వాటర్ స్లైడ్ కాదు కాబట్టి ఇక్కడ మనమైతే జారట్లేదు. ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి. ఇది సిమెంట్లా ఉందబ్బా, అందుకే స్లోప్ అయితే లేదు, అందుకే మనం జారట్లేదు. మనం అక్కడికే వెళ్ళాలనుకుంటా. సరే ఇంకొక ప్లేస్ అయితే చూడండి, అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. ఎందుకంటే ఇందులో చాలా ఉన్నాయి కదా, అన్నిటికీ మనం టికెట్లు తీసుకున్నాం కాబట్టి అన్నీ వెళ్ళి మనం చూడాలి. పదండి ఇంకోటి చూద్దాం. మరి నేను ఇంకొకటి చూశాను. ఇదిగోండి, ఇక్కడ మనకైతే వాటర్ స్లైడ్ అయితే ఉంది. ఈ వాటర్ స్లైడ్ లో మనమైతే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అయితే ఉన్నాయి. మనమైతే నేరుగా ఇక్కడి నుంచి జారి సముద్రంలోకి అయితే వెళ్తాం. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి దీన్ని ప్రయత్నిద్దాం. ఇదిగోండి, ఇదే ఈ వాటర్ స్లైడ్. ఇందులో వచ్చేసి నేనైతే లెవెల్ 1 అయితే ఆడబోతున్నాను. ఇక్కడ జారుకొని నేను కెప్టెన్ అమెరికా బాగా ఆడతాం. నెక్స్ట్ లెవెల్ 2 వచ్చేసి మన టోనీ, సారీ ఇది ఎవరు, మన థోర్ అండ్ ధను వచ్చేసి జారుతారు. లెవెల్ 1 వచ్చేసి ఇది ఇంకొంచెం హైట్ అయితే ఉంటుంది. స్పైడర్ మ్యాన్ ఇంకా సించాన్, టోనీ అయితే మాత్రం జారుతారు. దీన్ని చూద్దాం ఇప్పుడు ఎవరెవరు ఎలా జారుతారనేది. ఫస్ట్ సించాన్ అయితే, అరే సించాన్ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు, మంచిగా ఇది ఎంజాయ్ చేయొచ్చు. నాకేమవుతుంది? అరే ఇది కూడా జారడానికి అవ్వట్లేదు. అరే హల్క్ మామ చూడు, అరే స్టక్ అయిపోతున్నాను నేను అక్కడే. అరే టోనీ మామ నువ్వు కూడా జారలేకపోతున్నావా? నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందో. అరే ఎంత ప్రయత్నించినా కూడా జారలేకపోతున్నాను. సరే ధను, నువ్వు ఒకసారి ప్రయత్నించు, నీది లెవెల్ 2 కదా. అరే యార్ ఎందుకు ఫెయిల్ అవుతా? అబ్బా నాది కూడా జారట్లేదు, లెవెల్ 2 కూడా అవ్వట్లేదు. అక్కడే ఆగిపోతున్నాను. నేను ఎక్కడైతే వచ్చానో అక్కడే ఆగిపోతున్నాను. సరే ఒకసారి. అరే యార్ అవ్వట్లేదబ్బా. సరే ఇప్పుడు నేనే ప్రయత్నిస్తా, మీరెవ్వరూ చేయలేకపోతున్నారు. ఇప్పుడు చూడండి. ఎస్, అరే ఏమైంది? నేను ఇక్కడే పడిపోయా. ఈసారి చూడండి. అరే అబ్బా, నేను కూడా చాలలేకపోతున్నాను. సించాన్ ఇంకొకటి చూడరా, ఇది అవ్వట్లేదు. అరే యార్ అదంతా అవ్వట్లేదు, కానీ ఇక్కడైతే మాత్రం అద్భుతమైన వాటర్ స్లైడ్ అయితే ఉంది. ఈ వాటర్ స్లైడ్ లో నుంచి డైరెక్ట్ గా మనమైతే ఇక్కడ ఉన్న చిన్న స్విమ్మింగ్ పూల్ లోకి అయితే వచ్చి పడతాం. అబ్బా ఎలా వస్తామో తెలుసా? మనం ఇలా వచ్చి దీని లోపల నుంచి ఇలా ఇక్కడి నుంచి అలా డైవర్షన్ తీసుకొని ఇక్కడున్న హోల్ లోపల నుంచి మనం స్పీడ్గా ఇలా వచ్చేసి ఫైనల్లీ వాటర్ స్లైడ్ అయితే మనం కంప్లీట్ చేస్తాం. ఇదైతే చూడడానికి చాలా బాగుంది. నేను
ఒకసారి ట్రై చేసి ఇది బాగుంది అన్నట్లయితే అప్పుడు మన వాళ్ళని కూడా పిలుద్దాం. ఓకేనా? ఇదైతే చూడడానికి చాలా లెంతీగా ఉంది. సరే, ఒకసారి ఇప్పుడు నేను ప్రయత్నించాల్సిన సమయం అయితే వచ్చిందనుకుంటా. సరే, ఇక ప్రయత్నించేద్దామా? ద బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్. ఇప్పుడైతే లోపలికి వచ్చాను. 3, 2, 1 జారా సించాన్ జారు. అరే 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 నాకేం ఏమవుతుంది? నాకు నేను ఎంతకైనా ప్రయత్నిస్తున్నా కూడా ఇది కూడా అవ్వట్లేదు. నాకు చాలా కోపం వస్తుంది. ఇది కూడా జారట్లేదు. సరే, మనం ఇది కూడా జారట్లేదు. ఇంకొకసారి ప్రయత్నిద్దాం. అరే, ఇదంతా ఫేక్ అనుకుంటా. నేను ఎంతగా ప్రయత్నించాలి, అందుకే అనుకుంటా ఇక్కడికి ఎవ్వరు మనుషులు కూడా రావట్లేదు. ఇదంతా ఫేక్ అబ్బా, ఏది అవ్వట్లేదు. గాయస్, ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఇక్కడున్న ప్రతి వాటర్ స్లైడ్ మనం అయితే ప్రయత్నించాం, కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో అందుకే మనం కట్టిన డబ్బులు మొత్తం వృధా అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సించాన్, నువ్వేం కంగారు పడకు. నాకు ధను వచ్చేసి ఇప్పుడే ఫోన్ చేశాడు. ధను ఇక్కడి నుంచి అయితే బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడంటే మన సిటీలోనే ఒక బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్ అయితే రెడీ చేశారంట. అక్కడికి వెళ్దాం అన్నాడు. మొన్న కూడా అక్కడికే వెళ్దామన్నాడు, కానీ నేనే వద్దన్నాను. అందుకే ధను ఇక్కడికి కూడా రానన్నాడు. సో చివరికి ఇప్పుడు మనం ధను చెప్పిన ప్లేస్కి అయితే బయలుదేరాలి. గాయస్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం. లెట్స్ గో. ఓకే, ఇప్పుడు మనమైతే ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది మన సిటీలోనే బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్ అంట. అక్కడి నుంచి ఆ టాస్క్ని కంప్లీట్ చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళంట. ఇప్పుడు చూద్దాం, మనందరం ఒక పోటీ పెట్టుకుందాం. ఓకేనా? మనలో ఎవరైతే ఆ వాటర్ స్లైడ్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళే ది బెస్ట్. ఏమంటారు? సరేనా? సరే, ఇప్పుడు మనమైతే తొందరగా వెళ్ళి ఆ పని చేసేద్దాం. ఇప్పుడు ఖచ్చితంగా నేనే అందరూ గెలుస్తాను. అటువంటి వాటర్ స్లైడ్లు అంతా నాకు సింపుల్, ఎందుకంటే నేను స్పైడర్ మ్యాన్ ని. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాను, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తా. ఇదంతా కామన్ నాకు. మీరందరూ పిల్లకాయలు, గెలిచేది మాత్రం ఈ హల్కు మాత్రమే. చూడండి. A few moments later. అరే, మన టోనీ మామ ఇంతవరకు వచ్చేసి అర్జెంట్ పని ఉందని అయితే బయటికి వెళ్ళాడు. సర్లేండి, మనమైతే ఆడదాం. టోనీ మామ అయితే మాత్రం అక్కడి నుంచి విన్నర్ ఎవరో అయితే వాళ్ళ దగ్గరికి అయితే వస్తా అని చెప్పాడులేండి. ఓకే గాయస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చాలా అంటే చాలా పెద్ద వాటర్ స్లైడ్. సరే సరే, మనందరం ఇప్పుడు మన టోనీ మామ చెప్పినట్టుగా పోటీ అయితే పెట్టుకుందాం. మన అందరిలో ఎవరైతే ఈ వాటర్ స్లైడ్ టాస్క్ మొత్తం కంప్లీట్ చేసి అలా కిందకి 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 కింద వరకు వెళ్ళి అక్కడి నుంచి ప్రతి టాస్క్ కంప్లీట్ చేస్తూ 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 ఫైనలీ దీన్ని కంప్లీట్ చేసి దాని లాస్ట్ వరకు ఎవరైతే చేరుకుంటారో వాళ్ళే బెస్ట్ మనందరికంటే. ఓకేనా? సరే, ఇక లేట్ చేయకుండా మనమైతే మొదలు పెడదాం. ఎందుకంటే సించన్ గడ ఆల్వేస్ బెస్ట్ అని మీ అందరికీ తెలుసు కదా. అందుకే ఇది నేను ఈజీగా గెలిచేస్తాను. అమ్మ బాబోయ్, ఇది కింద వరకు వచ్చి స్విమ్మింగ్ పూల్లో పడాలంట. ఇది చాలా పెద్దగా ఉంది. ఎవరు వెళ్తారు ముందు? ఎప్పుడైనా సరే ఈ హల్కు మాత్రమే ముందు వెళ్తాడు. ఎందుకంటే నేను దేనికి భయపడను. నేను మాత్రమే గెలుస్తా కాబట్టి. ఇప్పుడు చూడండి నేను ఎలా వెళ్ళి ఎలా గెలుస్తాను. చాలా బాగుంది ఇది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఆ వాటర్ స్లైడ్ లో దిగి దిగి మొత్తం రాసుకుపోయింది. ఇప్పుడు ఇదైతే చాలా స్మూత్ గా కిందకైతే వెళ్ళిపోతుంది. సరే, దీన్ని ఎలాగైనా మనం కంప్లీట్ చేసి అందరికంటే మనమే బెస్ట్ అని నిరూపించుకోవాలి. అరే, ఇక్కడి నుంచి అరే ఏమైంది? అరే, ఇక్కడ ఏం చేయాలి? అరే హల్క్ మామ, అక్కడ నువ్వు పారాచూట్ వేసుకోవాలి. అరే, నాకు ఈ విషయం మీరు ముందే చెప్పాలి కదా. ఇప్పుడు పారాచూట్. అమ్మయ్యా, నేను మళ్ళీ వాటర్ స్లైడ్ మీదే పడ్డాను. ఇప్పుడు సూపర్ గా అరే 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 కింద పడిపోతున్నానే. అరే, నాకు మీరు ముందే చెప్పాలి కదా వాటర్ స్లైడ్ కి ఈ పారాచూట్ కూడా కావాలని. అబ్బా, అయ్య బాబోయ్. అందుకే గాయస్, మీరందరూ పారాచూట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఒక దగ్గర మనం మిస్ అయితే ఇంకో దగ్గరికి వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు సించాన్ గడి వెళ్తాడు. ఎస్, సించాన్ గాడు చారుతాడు అందరికంటే బాగా. ఓకే, దీనికి ఎలా అయినా సరే మనమే కంప్లీట్ చేయాలి. అరే ఏంటి, మబ్బులన్నీ పోయాయి. ఇప్పుడు కిందన ఎలా ఉందో మొత్తం కనబడుతుంది. మిస్ అయిపోయింది. పారాచూట్. అమ్మయ్య, సమయానికి మనమైతే పారాచూట్ ఆన్ చేసాం కాబట్టి బతికిపోయాం. ఇప్పుడు ఈ పారాచూట్ ద్వారా మనమైతే ఎగ్జాక్ట్గా దీని లోపలికి వెళ్ళి పడాలి. ఎస్ ఫైనల్లీ మనమైతే దీని లోపలికైతే వచ్చేసాం. ఓకే, ఇప్పుడు కింద వరకు మనం ఇలానే మెల్లగా వెళ్ళిపోతాం. అప్పా, పోయింది ఆయన. పడ్డాను కదరా పైనుంచి.
ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కిందకైతే వెళ్ళాలి. ఈ కింద నుంచి మనమైతే జారాలనుకుంటా. అబ్బో, ఆగు 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 అబ్బా, ఓయ్ ఆగు, ఆగు. అమ్మా, ఇదైతే ఆగేటట్టుగా లేదు. ఓకే, చూడడానికి చాలా మంది మనమైతే జారేస్తున్నాం డైరెక్ట్గా. అది లెక్క అది లెక్క ఓకే, మనమైతే ఫైనల్లీ కిందకి స్పీడ్తో వచ్చేస్తున్నాం. వామ్మో, చాలా అంటే చాలా స్పీడ్ అయితే ఉంది ఇక్కడ. ఓ పడిపోతా అనుకున్నా. అమ్మయ్య, పడిపోకుండా మనమైతే తప్పించుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఎస్ ఫైనల్లీ ఇదైతే కంప్లీట్ అవబోతుంది. మనమైతే కిందకి వెళ్ళిపోతున్నాం. మనమే బెస్ట్ అనిపించుకుంటున్నాం. అరే, ఇప్పుడు ఎక్కడి నుంచి అబ్బా, ఇక్కడి నుంచి మనమైతే దీని లోపలికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ దీని లోపలికి వెళ్ళాలనుకుంటా. అమ్మా, దీని లోపలికి వెళ్ళలేదు, మిస్ అయిపోయింది. అరే, ఇప్పుడు ఎలా వెళ్తాం? అరే నో నో నో, నేను కింద పడకూడదు. అరే, ఇప్పుడు ఎలా నా దగ్గర ఇంకో పారాచూట్ లేదే. అయిపోయింది. నేను కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇప్పుడు మరి నేను వెళ్ళను కదా. సరే, నేనైతే వెళ్తా. ఇప్పుడు ఫ్లాష్ అంటే ఎలా ఉంటుందో చూస్తారు మీరు. ఈ ఫ్లాష్ ఏదైనా సరే ఈజీగా కంప్లీట్ చేస్తాడు. అరే ఫ్లాష్, నువ్వు వెళ్ళింది రాంగ్ డైరెక్షన్. నువ్వు వెళ్ళాల్సింది రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి కాదు. అరే రే, లెఫ్ట్కి వెళ్ళిపోయావే. అరే సరే, ఇప్పుడు దీన్ని నాకు ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు, ఎందుకంటే నేను ఫ్లాష్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏం చేద్దాం, డైరెక్ట్గా పారాచూట్ ఓపెన్ చేద్దాం. ఈ పారాచూట్ కూడా నాకు మ్యాచింగ్ కలర్లోకి వచ్చింది. ఓ అరే, పారాచూట్ ఊడిపోయింది. అరే ఎలా ఓడిపోయావే? నో మనమైతే కింద పడాలి. ఇప్పుడు కొంచెం నా స్పీడ్ ఉపయోగించి నేనైతే ఎగ్జాక్ట్గా దీని వరకు వెళ్ళిపోవాలి. అరే, ఈ పారాచూట్ కూడా కిందే ఓపెన్ అయిందే. సరే, మనమైతే డైరెక్ట్గా కిందకే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ కిందకి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఉన్న ఈ జారుడు బల్లల మీద నుంచి జారేద్దాం కింద వరకు. సరే, ఇప్పుడు జారుదాం. కిందకి పద. ఇప్పుడు ఎగ్జాక్ట్గా దీనిపైన అయితే మనం పడాలి. సరే, ఎగ్జాక్ట్గా చూసుకొని మనం దీనిపైన ల్యాండ్ అయిపోదాం. ఎస్ వీఆర్ ల్యాండింగ్. ఓ, మిస్ అయిపోయింది. సరే, ఇప్పుడు డైరెక్ట్గా మనమైతే దీనిపైన ల్యాండ్ అయిపోదాం. అరే, మిస్ అయిపోయిందే. సరే, ఇప్పుడు ఏకంగా మనం దీని లోపలికి వెళ్ళిపోదాం, లేకపోతే డైరెక్ట్గా దీనిపైన ల్యాండ్ అయిపోదాం. ఎందుకంటే మనం చీట్ చేసి విన్ అవ్వడంలో మనల్ని ఆపినోడు లేడు. అందరూ అనుకుంటారు మనం జారుకొని వచ్చామని, కానీ మనం పారాచూట్తో కింద వరకు వచ్చేసాం. కానీ వీళ్ళెవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా ఈ జారుడు బల్ల పైకి అయితే వెళ్ళాలి. సరే, ఇప్పుడు మనం అరే, ఏమైంది ఇక్కడ? ఇదంతా ఫేకా? నేను రియల్ అనుకున్నానే. అరే, ఇదంతా ఫేక్. సరే, మనమైతే ఇక్కడ చూసుకున్నట్లయితే జారుడు బల్ల వచ్చేసింది. నేను కంప్లీట్ నేను అయిపోయా. అరే నో. మీలో ఎవరు చేయలేని పని నేను చేస్తా. ఇప్పుడు ఈ కెప్టెన్ అమెరికా వెళ్ళి అందరికంటే చాలా బాగా చేస్తాడు, చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా మనమైతే కిందకి వెళ్ళిపోవాలి. సరే, ఇప్పుడు నేను చూసుకొని జారిపోతున్నా. ఓకే. అరే, ఏమైంది? నేను ఎందుకు ఇలా స్టక్ అయిపోయాను? నాకు తెలిసి నా సూట్ నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఈ సూట్ కొంచెం రఫ్గా ఉండడం వల్ల మనమైతే జారలేకపోతున్నాం. అబ్బా, ఎస్, నా సూటే నాకు ప్రాబ్లం. సరే, ఇప్పుడు నేనైతే నా సూట్ తీసేసి నార్మల్గా జారుతాను, ఎందుకంటే ఇలా అయితే మనం జారేటట్టుగా లేము, ఆగిపోతున్నాం. అరే, ఆగద్దు, వెళ్ళు. నువ్వు ఎలా అయినా సరే కింద వరకు వెళ్ళాలి, వెళ్ళరా. అరే ఇదంతా స్పీడ్గా వెళ్ళట్లేదు. అరే, మనమైతే మన సూట్తో అయితే జారలేమని మనకి అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన సూట్ తీసేసి మనం డైరెక్ట్గా జారేద్దాం. ఓకే, మనమైతే పైకి వెళ్ళి మన సూట్ అయితే తీసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు నేనైతే నార్మల్గా జారుతున్నాను. ఎస్, ఇప్పుడు చాలా ఫ్రీగా స్మూత్గా మనమైతే కిందకి వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఇప్పుడు మనమైతే పారాచూట్ ఓపెన్ చేయాల్సిన సమయం వచ్చింది. అరే నో, మిస్ అయిపోయిందే. కిందకి పడాలి, కిందకి. అరే, దీనిపైన పడితే బాగుంటుంది, దానిపైన పడు. ఇప్పుడు నువ్వు కిందన వెళ్ళి వాటర్లో పడద్దు. ఎస్. అరే, అందరికీ రాజొచ్చాడు థోర్. ఇప్పుడు నేను అందరికంటే చాలా బాగా జారబోతున్నాడు, చూడండి. ఇప్పుడు చూస్తారు కదా నాలో ఉన్న అసలైన శక్తి. మెరుపు రాజును రా నేను. మెరుపు రాజు జారితే ఎలా ఉంటుందో తెలుసా? ఇలానే ఉంటుంది.
మిస్ అయిపోయింది. సరే, ఇది ఎలా మిస్ అయిపోయినా సరే ఇక్కడ మనం పారాచూట్ అయితే ఉపయోగించుకోవచ్చు. ఈ పారాచూట్ ని ఉపయోగించుకొని నేరుగా మనమైతే రంధ్రంలోకి ప్రవేశించి అక్కడి నుంచి నేరుగా మనమైతే జారుకుంటూ కిందకి వెళ్ళి ఇలాంటివన్నీ నేను చిన్నప్పుడే ఆడేశాను. ఇలాంటివన్నీ నాకు చాలా సింపుల్. వీళ్ళు నాతో పోటీ పెట్టుకోవాలనుకుంటున్నారు. వీళ్ళ వల్ల కాదు గెలవడం. ఎందుకంటే మెరుపు రాజుని నేను, ఓడిపోవడమే నాకు తెలియదు. ప్రతిసారి గెలవడమే నాకు అలవాటు కాబట్టి. సరే, ఇప్పుడు మనం నేరుగా లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఓ నో 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 అలా వెళ్ళకు. ఓకే, మళ్ళీ ఇంకొక పారాచూట్ కూడా నేను తీసుకున్నాను. ఇది మనకి హెల్ప్ అవ్వచ్చు. చీటింగ్ అయినా చేస్తాం, ఏమైనా చేస్తాం, కానీ మనకి గెలవడం ఇంపార్టెంట్. అందుకే నేను నా రెండో పారాచూట్ కూడా ఉపయోగించాను. ఇప్పుడు మనమైతే కిందకి డైరెక్ట్ గా వెళ్ళిపోయి అక్కడి నుంచి మనమైతే జారబోతున్నాం. ఎలా జారబోతున్నామో తెలుసా? అద్భుతంగా. ఓకే, వచ్చేసాం. ఇప్పుడు మనం నేరుగా జారుడు బల్ల మీద వెళ్ళి పడాలి. ఓకే 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 డన్. ఎస్, ఫైనలీ థోర్, యు డిడ్ ఇట్. చాలా బాగా చేసావు. ఓకే, మనమైతే ఇప్పుడు మెల్లగా ఇదేంటి ఇక్కడ ఆగిపోయాం? అక్కడ రెక్కలైతే వస్తున్నాయి. ఓకే, విండ్ మిల్ ఉన్నట్టుకుంది. విండ్ మిల్ నుంచి మనం క్రాస్ చేసుకొని వెళ్ళాలి. ఎస్, కంప్లీట్ చేసుకుంటూ క్రాస్ చేసుకుంటూ మనం ఎవడ్రా ఇక్కడ దీన్ని అడ్డంగా పెట్టాడు? సరే, ఏం పర్వాలేదు. ఒక్కసారి మనం లేచి కరెక్ట్ గా డిస్టెన్స్ చూసుకొని అప్పుడు మనమైతే జారాలి. ఎస్, ఇప్పుడు జారుదాం. జారడంలో ఉన్న సుఖమే వేరబ్బా. అట్లుంటది మరి. ఓకే, మనమైతే ఇక్కడ నుంచి కిందకి. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ మనమైతే పారాచూట్ ఉపయోగించాలనుకుంటున్నాను. ఇప్పుడు నాలో ఉన్న ఎగిరే శక్తిని కొంచెం ఉపయోగిద్దాం. అక్కడి వరకు వెళ్ళాలి. ఎస్, నేను నా మూడో పారాచూట్ కూడా ఉపయోగించేశాను. ఎందుకంటే ఇక్కడ పారాచూట్ ఉపయోగించవచ్చు, అది రూల్లో ఉంది. కానీ ఇప్పుడు మనం దానిపైకి వెళ్ళి నేరుగా ల్యాండ్ అవ్వాలి. సరే, మనమైతే ఇప్పుడు దానిపైకి వెళ్ళి నేరుగా ల్యాండ్ అయిపోదాం. ఎక్కడ? ఓకే, ఇక్కడైతే కొన్ని కార్స్ అయితే ఉన్నాయి. ఈ కార్స్ ని ఉపయోగించుకొని మనమైతే దీన్ని కంప్లీట్ చేయాలనుకుంటా. సరే, ఇలాంటివన్నీ మనకి చాలా సులభతరం. ఈజీగా మనమైతే కంప్లీట్ చేద్దాం. సరే, ఇక్కడ ఏం కార్ బాగుంది? నాకు సరిపడ కార్ కావాలంటే నాలానే ఉండాలి. అదిరా కార్ అంటే. ఈ కార్ చూడడానికి కొంచెం నాకు నా కలర్ లో ఉంది కాబట్టి నచ్చింది. ఇప్పుడు మనం ఈ కార్ లోపల నుంచి నేరుగా స్పీడ్ గా వెళ్ళి మనం దానిపై నుంచి జంప్ చేసి ఇంకొక దానిపైకి వెళ్ళాలి. ఇప్పుడు జంప్ టైం అయితే వచ్చింది. థోర్, ఇప్పుడు నీలో ఉన్న మెరుపు శక్తి చూడబోతున్నారు వీళ్ళందరూ. ఎస్, ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు కరెక్ట్ గా వెళ్ళి దానిపై ల్యాండ్ అవ్వబోతున్నాం. మిస్ అయిపోయింది. దూకే ఇక్కడి నుంచి దూకే. నేను దూకినా కూడా నా దగ్గర పారాచూట్ లేదే. పారాచూట్ నా దగ్గర ఉన్న పారాచూట్లు అన్నీ అయిపోయా. ఇప్పుడు నా సమయం వచ్చింది. అందరికంటే నేనే బాగా జారుతాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను స్పైడర్ మ్యాన్ అని. స్పైడర్ మ్యాన్ ఎలా జారుతాడో చూడండి, చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. ఎక్కడి నుంచి ఇప్పుడు మనమైతే పారాచూట్ ఉపయోగించాల్సిన అవసరం లేదనుకున్నాను, కానీ పారాచూట్ అయితే ఉపయోగించాలి, లేకపోతే మళ్ళీ కింద అయితే పడతాం. ఓకే, మనమైతే దీన్ని కంప్లీట్ చేసుకుని మెల్లగా కిందకైతే వచ్చేస్తున్నాం. డైరెక్ట్గా మనమైతే నేరుగా ఆ రంధ్రంలోకి అయితే వెళ్ళి పడాలి. ఇలాంటివన్నీ మనకి చాలా సింపుల్. ఇందులో మనం ఈజీగా గెలిచేస్తాం. చూడండి, చూసి తెలుసుకోండి ఈ స్పైడర్ మ్యాన్ యొక్క అసలైన పవర్ ఎలా ఉంటుందో. ఓకే, మనమైతే కిందకు వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా దీని కిందకైతే పడబోతున్నాం. అదే తప్ప పట్టాను, కానీ పర్వాలేదు, ఏం కాదు. ఎందుకంటే నువ్వు స్పైడర్ మ్యాన్ రా, ఒక్క మనిషివి, చాలా గట్టి వాడివి. ఇప్పుడు ఇక్కడి నుంచి కింద నో 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 పారాచూట్ లేదే. ధను, నీకెప్పుడు ఓడిపోవడమే అలవాటు. ఇప్పుడు నువ్వు ఓడిపోబోతున్నావు. ఎందుకంటే అసలైన కింగ్ వచ్చాడు, సూపర్ మ్యాన్. ఇప్పుడు ఈ సూపర్ మ్యాన్ ఏదన్నా అనుకున్నట్లయితే ఈజీగా చేయగలడు. ఎలా చేస్తారో మీరే చూస్తారు కదా. ఎందుకంటే దేంట్లో అయినా ధైర్య సాహసాలు కావాలనుకున్నా, అలానే ఏ పని అయినా ఏ టాస్క్ అయినా కంప్లీట్ చేయడంలో సూపర్ మ్యాన్ ముందుంటాడు. ఏమైంది? జస్ట్ మిస్ అయింది. సరే, ఏం కాదు. ఇప్పుడు మన పవర్స్ని అయితే ఉపయోగించద్దు కాబట్టి మనమైతే పారాచూట్ని ఉపయోగించాలి. నేను ఇప్పుడు నా రూల్స్ని బ్రేక్ చేయను. అందుకే ఏదైనా సరే ఈజీగా గెలుస్తాను. నేను నా కన్సిస్టెన్సీ, ఫోకస్ రెండు ఉపయోగించి ఫోకస్ అండ్ ఫెయిత్ ద్వారా నేనైతే గెలవబోతున్నాను. ఇప్పుడు మీరందరూ చూస్తారు కదా అసలైన గెలుపు ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎలా అయినా సరే దీన్ని అయితే మనం కంప్లీట్ చేసి తీరాల్సిందే. దీన్ని ఎలా అయినా కంప్లీట్ అయితే చేయబోతున్నాను. అబ్బా ఎన్ని దెబ్బలు తిన్నా సరే నేను లేస్తాను, దాన్ని కంప్లీట్ చేస్తాను. అంతే, అసలు నేను దీంట్లో ఆగేదే లేదు. ఆగు. ఇప్పుడు దేంట్లోకి వెళ్ళాలి? ఏదొస్తే అదే వెళ్దాం. ఇక్కడైతే మనం ఆగిపోయాం. లెఫ్టా రైటా? మనమైతే దీనిపైకి అయితే ఎక్కలేకపోతున్నాం, జారిపోతున్నాము.
ఓకే జారిపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం గెలిచే వైపే వెళ్తున్నాం అనమాట. గెలిచే దారిలోనే వెళ్తున్నాం. ఎలా అయినా సరే మనం కిందకి వెళ్ళి దీన్ని అయితే కంప్లీట్ చేసి తీరాలి. అప్పుడు అందరు నోర్లు మూసుకుంటాయి. ఎందుకంటే అందరి అవెంజర్స్ లో ఎవరు బెస్ట్ అని నిరూపించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎవరికి ఉండాల్సిన శక్తులు వాళ్ళకైతే ఉన్నాయి. అందుకే ఇలాంటి పోటీల్లో మనం గెలిచామనుకోండి, అప్పుడు మనకు ఒక మంచి మర్యాద దక్కుతుంది. అలా ఉంటది సూపర్ మ్యాన్ అంటే. ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే అవెంజర్స్ అందరికంటే నేనే గొప్ప. చూడండి మనమే కంప్లీట్ చేసి కింద వరకు అయితే వచ్చేసాం. కానీ ఆ తోర్గాడు కూడా వచ్చాడు. ఆ తోర్గాడికి నాకు సంబంధమే లేదు. ఎందుకంటే వాడికంటే ముందుకి నేనే వెళ్ళబోతున్నా కాబట్టి. ఎస్ ఇప్పుడు నేరుగా మనం వచ్చేసి ఇప్పుడు దీంట్లో అయితే పడబోతున్నాం. నేను ఎటువంటి చీటింగ్ అయితే ఉపయోగించను. వాళ్ళందరూ చాలా పారాచూట్లు అయితే ఉపయోగించారని నాకు తెలుసు. కానీ నేను అలా అయితే ఉపయోగించను. ఎందుకంటే చీట్ చేయడం నాకు అలవాట్లేదు. గెలిస్తే నిజాయితీగా గెలుస్తా, లేకపోతే నిజాయితీగానే ఓడిపోతా. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం కిందకైతే వెళ్ళాలి. కానీ దీనిపై నుంచి లేవలేకపోతున్నాం. కిందకి జారిపోయాం అరే పడిపోయా. ఓకే షార్ట్ అయితే కొంచెం గట్టిగానే తగిలింది, కానీ పర్వాలేదు. ఎందుకంటే మన సూపర్ మ్యాన్ కాబట్టి. మళ్ళీ కింద పడుతున్నాం అప్పా. కానీ మళ్ళీ ఇక్కడ షార్ట్ గట్టిగా పడింది, కానీ పర్వాలేదు మన సూపర్ మ్యాన్ కాబట్టి. ఓకే ఇప్పుడు మనం లేచేసి కిందకైతే వెళ్ళాలి. ఇది నన్ను లేవనిస్తుందా? ఇది ఇంత స్పీడ్గా వెళ్తుంది, నేను ఎలా లేస్తాను? అరే మళ్ళీ పడుతున్నా అమ్మ. ఓకే సేఫ్గానే ల్యాండ్ అయ్యాం కొంచెం. ఇప్పుడు మంచిగా మనమైతే లేచి ఇక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడైతే జారాల్సి ఉందనుకుంటా. సరే ఇది కూడా మనమైతే జారేద్దాం, పెద్ద విచిత్రం ఏం కాదు. కానీ ఇక్కడ చాలా ఉన్నాయే, ఇందులో ఏది జారాలి? ఓకే మనమైతే దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే 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 జారిపోదాం. లెట్స్ గో. ఎక్కడికి వెళ్తామో చూడాలి మరి. ఇప్పుడైతే ఫైనల్లీ జారిపోయి అరే మళ్ళీ ఏంటిది ఇటు వచ్చామేంటి? ఓకే ఇప్పుడైతే మనం మళ్ళీ పారాచూట్ అయితే ఉపయోగించాలి. ఎందుకంటే ఇక్కడ పారాచూట్ ఉపయోగించాలి రూల్ ప్రకారం. మీకు చెప్పాను కదా రూల్ అయితే నేను బ్రేక్ చేయనని. సో రూల్ బ్రేక్ చేయకుండా పోటీ ఎంతవరకు వస్తే అంతవరకు కంప్లీట్ చేసి తీరుతా. ఓకే కిందకైతే వచ్చేసాం మనం. ఇప్పుడు దీన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓకే ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం. ఓ మై గాడ్ ఇక్కడైతే 2 కార్లు అయితే ఉన్నాయి. ఈ 2 కార్లలో ఏ కార్ బాగుంది? ఓకే నాకు తెలిసి ధనుగాడు ఒకవేళ ఎక్కువ వరకు వచ్చినట్లయితే వాడు గెలవకూడదు. ఈ కార్ అయితే చాలా బాగుంది. ఇది స్పోర్ట్స్ కార్, మినీ స్పోర్ట్స్ కార్. ఈ కారే బెస్ట్. వాడికి పాత కార్ వదిలేశాను, నేను మంచి కార్ తీసుకెళ్ళిపోతున్నాను. ఎస్ ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే దీనిపైన అయితే ల్యాండ్ అయిపోయాం. ఎస్ ఇప్పుడు ఇంకొంచెం మాత్రమే ఉంది. దీని మీద నుంచి ఇక్కడ ల్యాండ్ అయ్యి కిందకు వచ్చి అక్కడి నుంచి ఒక బైక్తో జంప్ చేసి వెళ్ళట్లయితే కంప్లీట్ చేసినట్టే. ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు దీన్ని ఇది కూడా కంప్లీట్ చేయబోతున్నాం. పర్ఫెక్ట్గా చూసుకొని మనమైతే జంప్ చేయాలి. ఓకే కొంచెం వెనక్కి వెళ్ళి పూర్తిగా యాక్సలరేషన్ ఇచ్చుకొని అప్పుడైతే మనం కరెక్ట్గా చూసుకొని జంప్ అయితే చేయాలి. ఓకే పూర్తిగా బ్యాక్ అయితే వచ్చాం. ఇప్పుడు చూసుకుని మనమైతే తొందరగా స్పీడ్గా వెళ్ళి ఇక్కడి నుంచి జంప్ చేసేస్తున్నాం. ఎస్ ఓకే 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 డన్ సూపర్ మ్యాన్ యు డిడ్ ఇట్. ఏంటిది ఏమైంది? అనవసరంగా నేను దాని కింద నుంచి దూకానే. అయిపోయాం. ఇలా అయిపోతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. అరే లాస్ట్ వరకు వచ్చి నేనైతే పోగొట్టుకున్నాను. అరే అప్ప అయిపోయింది. వీళ్ళందరికీ తెలియదు అనుకుంటా వాటర్ స్లైడ్ అంటే ఎలా ఉంటుందో. ఇప్పుడు నేను చూపిస్తా. ఇన్నాళ్ళు నేను ఎక్కడికి రమ్మన్నా వాళ్ళైతే రాలేదు, ఎక్కడికి వెళ్దామన్నా సరే వాళ్ళైతే రాలేదు, ఎప్పుడు ఏం చేద్దామన్నా సరే రాలేదు. అందుకే నేను కూడా మీ దగ్గరికి రాలేకపోయాను. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను చెప్పిన మాట వాళ్ళు ఎవరు వినట్లేదు, లెక్క చేయట్లేదు. ఈవెన్ సించాన్ గడు కూడా ఇక్కడికి వెళ్దామంటే వాడు అక్కడికి వద్దంటాడు. ఎందుకంటే అంతా వాళ్ళ ఇష్టమే. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే నేను అక్కడికి రావాలి, నేను రమ్మన్న ప్లేస్కి రావక్కర్లేదు. ఫైనల్లీ వాళ్ళైతే నేను రమ్మన్న ప్లేస్కి అయితే వచ్చారు. ఎందుకంటే అక్కడ వాటర్ స్లైడ్స్ పనిచేయట్లేదు కాబట్టి, అదే ఆ అమ్యూజ్మెంట్ పార్క్లో. ఇక్కడ ఫైనల్లీ పనిచేస్తున్నాయి కాబట్టి నేను అనుకున్నట్టుగా వచ్చారు. ఇప్పుడు నేనంటే ఏంటో వాళ్ళకైతే చూపిస్తాను. మనమైతే చూసుకుని అయితే జంప్ చేయాలి. ఓకే ఫైనల్లీ వచ్చేసాం. అరే ఇక్కడ స్టక్ అయిపోయాం. లెఫ్ట్ వెళ్దామా రైట్ వెళ్దామా? ఏదో ఒకటి మంచిగా డిసైడ్ చేసుకోండి. ఓకే నాకైతే లెఫ్ట్ రైట్ 2 బాగానే అనిపిస్తున్నాయి, కానీ ఒక్కటి మాత్రమే సరైన మార్గం ఉంటుంది. రైట్ అయితే వెళ్దాం. ఓకే ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే జారుతూ వెళ్తున్నాం కిందకి. అరే యార్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? ఇది కొంచెం స్పీడ్ అవుతున్నట్టుగా ఉంది. ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అయిపోయి కింద పడిపోతామేమో అనిపిస్తుంది. కింద పడకుండా మనం చూసుకొని అయితే వెళ్ళాలి. ఓకే 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 కంప్లీట్ అయితే అవుతుంది. ఎస్ గాయ్స్ ఫైనల్లీ ఇదైతే కంప్లీట్ చేసాం. ఇంకొంచెం కిందకి వెళ్ళినట్లయితే మనం అప్పుడు ఎక్కడికి వెళ్తామని తెలుస్తుంది. ఎందుకంటే కింద నేను ఏం జరుగుతుందో చూడలేకపోతున్నాను. సరే ఒకసారి చూద్దాం. అరే యార్ కింద వరకు వెళ్ళి ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ థోర్ ఇంకా అలానే సూపర్ మ్యాన్ కింద వరకు వెళ్ళారు. మనమైతే దాన్ని కూడా కంప్లీట్ చేసి పోటీనే మనం ముగించేయాలి. ఓకే ఫైనల్లీ మనమైతే కిందకి వచ్చేసాం. ఎస్
ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా మనం అయితే లోపలికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఓకే ఓకే, ఇక్కడ నుంచి కొంచెం పారాచూట్ ఉపయోగించుకొని ఈ పారాచూట్ని అయితే వదిలేద్దాం. లెట్స్ గో. ఓకే, ఫైనల్లీ మనం అయితే ఇక్కడికి ల్యాండ్ అయిపోయాం. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి పడుతున్నాం. నో 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 అప్పా, ఊరి నాయన ఎంత గట్టిగా తగులుతున్నాయి ఏంట్రా? రే వద్దు 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 వద్దు, తగలకు ఈసారి తగలకుండా ఎస్కేప్ అయితే అమ్మయ్య అయిపోయాం ఫైనల్లీ. ఓకే, కిందకైతే వచ్చేసాం గాయ్స్. ఇక్కడైతే మళ్ళీ ఇంకొక వాటర్ స్లైడ్ ఉందనుకుంటా, చూసుకొని మనమైతే జంప్ చేయాలి. సరే, ఇక్కడైతే ఇంకొక వాటర్ స్లైడ్ అయితే ఉంది, మనమైతే చూసాం. ఇప్పుడు దీనిపై నుంచి కార్నర్ది సెలెక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి మనమైతే వెళ్ళబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ సీ. ఇక్కడైతే విండ్ మిల్ అయితే ఉంది. అమ్మయ్య, ఫైనల్లీ విండ్ మిల్ నుంచి ఎస్కేప్ అయిపోయి, అరే నేను ఇంకొక దానిపైకి అయితే వెళ్ళిపోయాను, అక్కడి నుంచి ఇంకొక దానిపైకి అయితే వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎక్కడికి? ఓకే, ఇప్పుడైతే కిందకి వెళ్ళబోతున్నాం. కిందకి చూసుకొని అయితే వెళ్దాం. ఓకే ఓకే, ల్యాండ్ అయ్యే టైంకి మనమైతే ఎగ్జాక్ట్గా పారాచూట్ అయితే ఆన్ చేసాం. ఇప్పుడు ఫైనల్లీ మనం అనుకునే డెస్టినేషన్లో ఎగ్జాక్ట్గా ల్యాండ్ అవ్వాలి. అక్కడ ఒక్క కార్ మాత్రమే ఉంది. ఆ ఒక్క కార్ని అయితే మనం ఉపయోగించుకొని దీన్ని ఎలా అయినా సరే జంప్ చేసి తీరాల్సిందే. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం. రీచ్ అయిపోయాం. అరే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక పాత కార్లా ఉంది, కానీ పర్వాలేదు, ఏ కార్ అయితే ఏంటి, మనం ఫోకస్ పెట్టి ఆడినట్లయితే ఖచ్చితంగా గెలుస్తాం. సరే, ఇప్పుడు ఈ కార్ అయితే తీసుకుందాం. మనం ఇక్కడ నుంచి మనం ఎదురుగా ఉన్న ర్యాంప్ పై నుంచి జంప్ చేయాలి. ఒకవేళ ర్యాంప్ పై నుంచి జంప్ చేసినట్టయితే దేనిపైకి ల్యాండ్ అవుతామో కూడా తెలియదు. సరే, మనమైతే చూసుకొని అయితే జంప్ చేద్దాం. నాకైతే అంత ఐడియా లేదు, కానీ నేనైతే రెడీ ఉన్నాను ఈ బ్యాటిల్కి అయితే. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం వెళ్తున్నాం నేరుగా. ఓకే, ఎక్కడికి వెళ్తామో చూడాలి ఒకసారి. ఫైనల్లీ మనమైతే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? ఓకే ఓకే ఓకే, ఇప్పుడైతే మనం దీనిపైకి అయితే ల్యాండ్ అవ్వబోతున్నాం. ఫైనల్లీ అనుకున్నట్టుగానే మనమైతే దీనిపైకి అయితే ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక టార్గెట్ అయితే ఉంది, ఆ టార్గెట్ పైకి అయితే వెళ్ళి మనమైతే ల్యాండ్ అవ్వాలి. ఓకే 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 ఫైనల్లీ ఎగ్జాక్ట్గా ఈ టార్గెట్ పైకి అయితే వచ్చామో, జస్ట్ మిస్, జారిపోతుండే లేకపోతే. ఓకే, ఫైనల్లీ అనుకున్నట్టుగానే ఇక్కడ కూడా వచ్చాం. అరే, ఇక్కడ ఒక కార్ ఉంది. ఈ కార్ చూడడానికి చాలా బాగుంది. ఈ కార్ ఇంతకీ ఎవరు? ఈ కార్ మీద ఎవరు వచ్చారో మీకు తెలుసా? తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు తెలీదు. సరే, ఒకసారి అరే ఇక్కడ కారు ఉపయోగించదు అనుకుంటా, నాకు తెలిసి ఇక్కడ నుంచి మనం జారుకుంటూ వెళ్ళాలి, మర్చిపోయాను నేను. సరే, ఓకే గాయస్, ఫైనల్లీ ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి జారుదాం. ఇది మనం కంప్లీట్ చేసినట్లయితే అందరికంటే టాప్ వచ్చినట్టు. సరే, మనమైతే కంప్లీట్ చేయబోతున్నాం. ఓకే గాయస్, ఇప్పుడైతే జారుతున్నాం. కంప్లీట్ అవ్వబోతుంది. కానీ ఎక్కడ మనం తప్పిపోయి కిందనైతే పడకూడదు, ఎందుకంటే మనం వెళ్ళే స్పీడ్కి ఒక్కసారిగా ఎగిరి కిందన కూడా పడే అవకాశం ఉంది. అందుకే కొంచెం మెల్లగా వెళ్ళాలి, మరీ అంత స్పీడ్ అయితే అసలు తట్టుకోలేము. ఇది కిందకి వెళ్తున్న కొద్ది స్పీడ్. అరే ఇక్కడ గోడ ఉంది, ఏంటి అయిపోయినాబా? ఏంటిది? ఇది ఎక్కడి మాస్రా మావా? ఎలా వచ్చా మనం గోడ లోపల నుంచి ఇక్కడికి? అరే ఆ గోడ ఒక ఇల్యూజన్ అనుకుంటా, అది రియల్ అనుకోవట్లేదు. నాకు తెలిసి అది ఒక ఇల్యూజన్, మనల్ని కావాలనే బోల్తా కొట్టించడానికి. అరే ఇదిగోండి, మళ్ళీ గోడ కనబడుతుంది. ఇప్పుడే కనబడలేదు, మళ్ళీ కనబడింది. ఓకే గైస్, ఫైనల్లీ మన చేతిలోకి అయితే బైక్ వచ్చింది. ఇప్పుడు బైక్ నుంచి ఎక్కడికి వెళ్ళాలో చూడాలి. మనమైతే లాస్ట్ స్టేజ్ వరకు అయితే వచ్చేస్తున్నాం. అమ్మో, జస్ట్ మిస్, చూసుకొని మనమైతే జంప్ చేయాలి. ఓకే గాయస్, ఇప్పుడైతే నెక్స్ట్ స్టేజ్, ఇది కూడా రోడ్డే ఉంది ఇక్కడ. అక్కడి నుంచి మళ్ళీ మనకైతే ఒక లాస్ట్ వాటర్ స్లైడ్ అనుకుంటా, అక్కడి నుంచే మనం లాస్ట్ జంప్ అయితే చేయాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే కంప్లీట్ చేయబోతున్నాం. పైకి అయితే వచ్చేసాం. అమ్మయ్య, ఇక్కడికైతే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి? ఇక్కడ కార్ అయితే ఉందే, నాకు తెలిసి కార్ అయితే ఉపయోగించి మనం కిందకి వెళ్ళాలనుకుంటా. సరే, కార్ అయితే తీద్దాం. ఓకే, లెట్స్ గో గాయ్స్. ఇప్పుడు అరే ఏంటిది? మరి కార్ ఎందుకు ఉందరా? ఇక్కడ కార్ ఉంది కదా. అరే యార్, ఇది ఫేక్ అనుకుంటా, నాకు తెలిసి మనల్ని మ్యానిపులేట్ చేయడానికి అనుకుంటా. నాకు తెలిసి మనమైతే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. అరే ఇక్కడ వాటర్ స్లైడే ఉంది కాబట్టి మనం బైక్ని ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నేరుగా ఇక్కడి నుంచి మనం జారుకుంటూ వెళ్ళి కిందనైతే పడాలి. కానీ కింద పడాలంటే ఈ రెండిట్లో ఏదో ఒక్క వాటర్ స్లైడ్ నుంచి యూజ్ చేస్తే మాత్రమే మనం కిందకి వెళ్ళగలం, లేకపోతే మిస్ అయ్యి మనం ఇంకెక్కడో పడచ్చు. ఓకే, మనం చూసుకోవాలి. ఈ రెండు అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఉన్నాయి. నాకైతే రైట్ సైడ్ అనిపించింది. ఓకే, చూద్దాం ఒకసారి. అరే ఆగిపోయాం, ఆగకుండా జాగ్రత్తగా వెళ్ళాలి, జారేద్దాం ఇక. ఓకే ఓకే ఓకే, మనమైతే నేరుగా వెళ్ళి, అరే యార్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం బీచ్లోకి వెళ్ళేలా ఉన్నామే. ఓకే ఓకే, ఫైనలీ మనమైతే ఇక్కడ ఉండే యారో మార్క్, ఇక్కడైతే మనకి యారో మార్క్ డైరెక్షన్ చూపిస్తుంది. ఆ డైరెక్షన్ ఏంటంటే అదే మన స్విమ్మింగ్ పూల్. అంటే ఫైనల్లీ మనమైతే దీన్ని కంప్లీట్ చేసేసాం. అనుకున్నట్టుగానే మనం అనుకుంటే ఏదైనా సరే కంప్లీట్ చేస్తాం అన్నమాట.
కంగ్రాచులేషన్స్, నువ్వు చాలా బాగా ఆడావు. నేను ఇందులోకి రాలేకపోయాను, కానీ నువ్వైతే మాత్రం ఫైనల్లీ అనుకున్నట్టుగా కంప్లీట్ చేసావు. సారీ, ఇంతవరకు నువ్వు ఎప్పుడు చెప్తున్నా నువ్వు రమ్మన్న ప్లేస్కి మేము రావట్లేదు. ఇక నుంచి మనందరం నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్దాం, ఓకేనా? ఫీల్ అవ్వకు. అరే అలా ఏం లేదు, మీరు ఎక్కడికి చెప్పినా నేను కూడా వస్తా. సరే కానీ అందరూ ఉన్నారు, మన కెప్టెన్ అమెరికా ఏడి? అవును ధను అన్న, ఇక నుంచి మనందరం కలిసి వెళ్దాం. ఎవరు? కెప్టెన్ అమెరికా. మన కెప్టెన్ అమెరికా మామ ఎక్కడున్నాడు అనుకుంటున్నావా? అదే ఇందాక బట్టలు తడిచిపోయాయంట, బట్టలు ఆడేసుకోవడానికి వెళ్ళాడు పాపం. ఎక్కడున్నాడో ఏంటో.